విశాఖ పోలీస్ కమిషనరేట్లో హోంగార్డ్స్ ఆరోగ్య బీమా పథకాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. హోంగార్డ్స్ కుటుంబాలకు ఆరోగ్య బీమా పత్రాలను అందజేశారు. దేశంలో మొదటిసారిగా విశాఖ పోలీస్ కమిషనరేట్లో 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా అందిస్తున్నామన్నారు. ప్రతి హోంగార్డ్ కుటుంబానికి 3 లక్షల బేస్ పాలసీతో 30 లక్షల టాప్అప్ కవరేజ్, అదనంగా 3 లక్షల కాంప్లిమెంటరీ కవరేజ్ అందుతుందన్నారు. పోలీసులకు సంక్షేమం అందించడంలో ఉండే తృప్తి వేరని అనిత అంటున్నారు. అనంతరం 2 పోలీస్ వాహనాలను ప్రారంభించారు. హోంగార్డుల గురించి మాట్లాడేటప్పుడు హోంగార్డ్స్ అనేసరికి ఎవరు కూడా పట్టించుకోరు. కానీ అటువంటి హోంగార్డ్స్కి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళ కుటుంబానికంటూ ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే హోంగార్డ్ పరిస్థితి ఎలా ఉంటుందంటే రేపు పొద్దున్న వాళ్ళు విధిలో ఉండి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలంటే సిస్టమ్ ఒప్పుకోదు. మనకి కానిస్టేబుల్ వరకు ఆ కంపల్సరీ అపాయింట్మెంట్ ఉంటుంది, కానీ హోంగార్డ్స్కి ఉండదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి బీమా సౌకర్యాలు కూడా మనం కల్పిస్తేనే ఉండే పరిస్థితి. అటువంటి తరుణంలో వాళ్ళ భార్య పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోవాలి, వాళ్ళు బాగా చదివించుకోవాలంటే డెఫినెట్గా పోలీస్ వెల్ఫేర్ నుంచి కానీ పోలీస్ సపోర్ట్ రాకపోతే కనుక వాళ్ళు ఏమీ చేయలేరు. సో దానికి ఈరోజు ఇనిషియేషన్ తీసుకుని సుమారుగా 975 మందికి ఈరోజు హోంగార్డ్స్కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళు వాళ్ళతో వచ్చిన డిసీజ్ని కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని కానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు మరొకసారి నేను సిపి గారికి, అదేవిధంగా దీనికి సహకరించిన ముఖ్యంగా మంచి టీం సార్, మీకు మా సిపి గారికి మంచి టీం, ఒక్కొక్క డీసీపీలు కానీ ఏసీపీలు కానీ నిజంగా ఎప్పుడు చూసినా మంచి టీం వర్క్తో చేసి ముందుకెళ్ళే మంచి టీం ఉన్నారు. వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఈ 975 మంది హోంగార్డ్స్కి కూడా 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా 2 పిల్లలకి కలిపి ఈరోజు సుమారుగా 33 లక్షలు, అంటే తక్కువలో 3 లక్షల నుంచి 30 లక్షల వరకు. ఈరోజు ఇప్పుడే మీతో మాట్లాడడానికి ముందు నేను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, పర్ యానం 33 lakhs వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి ఇయర్లీ కూడా ఒక 10,000 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది, ప్రీమియం కూడా. సో ఇది కూడా లేకుండా చాలా సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం ఆరోగ్య భద్రత 2 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత మీద అంటే చాలా సందర్భాల్లో కొన్ని హాస్పిటల్స్ అయితే జాయిన్ చేసుకోవు కూడా కొన్ని హాస్పిటల్స్ అయితే. కానీ ఈరోజు నేను అది కూడా అడిగాను, ఎన్ని హాస్పిటల్స్కి ఇస్తున్నారయ్యా అంటే ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్కి మాకు ప్రాబ్లం లేదు. రాష్ట్ర గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ చేత హోంగార్డ్స్ ఆరోగ్య బీమా పథకం అది మన జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. హోంగార్డ్స్కి హెల్త్ బీమా, అది కూడా 33 lakh వరకు కవరేజ్. మన అందరికీ తెలుసు, హోంగార్డ్స్ విధి నిర్వహణలో ప్రతి హోంగార్డ్ మరియు వాళ్ళ కుటుంబం వాళ్లకు అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. కానీ ఆరోగ్య భద్రత పోలీస్ వాళ్లకు వర్తించిన హోంగార్డ్స్కి వర్తించదు. వాళ్లకు జీతం కూడా ప్రతిరోజు డ్యూటీకి వస్తే అరౌండ్ 21,000 రూపాయలు. సో ఈ అమౌంట్తో ఈరోజు హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడం చాలా కష్టం. వాళ్ళు అప్పు చేసి కొంతవరకు ట్రై చేస్తారు, కానీ ఫైనల్గా అప్పు భారం చాలా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళు సొంత ఆరోగ్యం కానీ సొంత కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగ్గా చూడలేకపోతున్నారండి. ఇది గమనించి మన వైజాగ్ జిల్లా పోలీస్ తరఫున మన గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ ప్రోత్సాహంతో, మ్యామ్ అడ్వైస్తో, మ్యామ్ గైడెన్స్తో ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం. మేడం గారి అమృత హస్తలతో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం.